సో ఈయన మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి మీ పార్టీలోకి వస్తుందని అంటున్నారు, ఏమన్నా అందులో ఏమైనా వాస్తవం ఉందా? ఆయన కూడా ఏదో బీఆర్ఎస్ కొంత దూరంగా ఉన్నా అనే ఒక స్టేట్మెంట్ ఎక్కడో ఏదో బర్త్డే కేక్ కట్ చేస్తూ చెప్తున్నట్టున్నాడు. వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? ఇప్పుడు వాళ్ళ కోడలు కొంత మీ పార్టీ ఆఫీస్లో కొంత హల్చల్ హడావుడి చేసినట్టుంది ఒకరోజు ఏదో సంథింగ్. ఆమె కొద్దిగా భారతీయ సంబంధించి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇస్తుంది, భక్తి మీద దాని మీద కొద్దిగా ఏదో ఓకే. దేశం అంటే బాగా గాఢమైన అభిమానం ఉన్నట్లు. దేశం అంటే గాఢమైన అభిమానం ఉన్న వ్యక్తులకి రావాల్సింది భారతీయ జనతా పార్టీ. ఓకే. మల్లారెడ్డి కూడా వస్తున్నాడా? ఆయన కూడా దేశం అంటే అభిమానం ఉన్నట్టుంది. అప్పుడప్పుడు కావాల్సి వస్తుంది. ఆయన భూములు అంటే అభిమానం ఎక్కువ. భూములు చాలా మందికి అభిమానం ఉన్నది. భూములు ఎవరు కొనుక్కోలేదు? ఆ సౌదీ నోవేసి కొనుక్కోలేదా? రేవంత్ రెడ్డి కొనుక్కోలేదా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కొనుక్కోలేదా? ఎవరు కొనుక్కోలేదు. అది కాదు, ఓకే, దాయమని కంటిన్యూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏం చేసుకో, ఎవరంటారు, దానికి మాకేం సంబంధం? చెయ్యట్లేండి. ఒకసారి జేసీబీ పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది, అది వెనక్కి గొడగొల కొట్టి వెనక్కి వచ్చింది. అట్లా కాదు రఘు, ఏమొచ్చింది అది రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి తెలుసు. సరే, ఇప్పుడు వస్తున్నాడా వస్తలేడా? చాలా మంది వస్తున్నారు వచ్చడానికి, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎట్లా మల్లారెడ్డి ఎప్పుడు వస్తుండు? ఆయన కన్నా ముందు చాలా మంది వచ్చేవాళ్ళు. అవునా? చాలా మంది అంటే పెద్ద పెద్దోళ్ళే అంటే పెద్ద పెద్దోళ్ళు అంటే నాకు తెలిసి ఇంకా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం ఒక చిత్రం కూడా మారుతుంది. ఎన్ని రోజులలో? నెలలలో? అంటే నెలలో అనేది ఉండదు, సమయము సందర్భము రాజకీయ క్షేత్రాల్లో కొన్ని నిర్ణయాలు ఆలోచించుకొస్తాయి. కానీ మొత్తానికి మాత్రం ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఎలక్షన్ వచ్చే వరకు మాత్రం మా బీజేపీ ఆఫీస్ కాడ 144 సెక్షన్ పెట్టవలసి వస్తుంది. బీజేపీ ఆఫీస్ దగ్గర అంటే టికెట్ల గురించి ఆ క్యూలు అవి పెట్టుకుంటారు అంతగానం. ఓకే. పోలీస్ బందోబస్తు అవన్నీ మళ్ళీ ఆర్మీ దించాలి, ఇవన్నీ 144 సెక్షన్ పెట్టవలసి వస్తుంది. అంత సినిమా ఉంటుందా? అరే ఎక్కడ ఉనికి లేని దగ్గర బెంగాల్ని కొట్టాం ఇదేందండి. అంతే. 8 మంది 35% ఓట్లు. ఇప్పుడు ఎవరు అంటే లీడర్లు అంటే కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచి? రెండు. బీఆర్ఎస్ అయితే కొద్దిగా అక్కడిక్కడ సగం సగం వచ్చేటట్లు అందరు. రాజకీయ నాయకులు ఒకటండి, తెలివైన రాజకీయ నాయకులు. పడవ మునుగుతున్నది అంటే ముందు ముందు వాతావరణం పసిగట్టేటోళ్ళు వాళ్ళే. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఫలితాలు వచ్చిన నుంచి వాళ్ళకి సరిగ్గా ఎవరికి నిద్ర లేదు. కొందరు ఖర్చీపులు గైరత వాళ్ళు చిన్నప్పుడు మా బస్సులలో సీట్ ఆపించుకుంటుండే, అందరూ మాలాంటి కూడా ఇస్తున్నారు, జర టవాలా ఆపు టవాలా ఆపు అని. మీ సీట్కే సరే రాగల చూసుకోండి మరి. తప్పేం లేదు, పార్టీకి మంచి జరుగుతుంది పోతారు. ఏమన్నా పార్టీకి ఇప్పుడు పార్టీకి మంచి జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుందండి? కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఆర్ దేర్? ఉంటాయి. ఓకే. వాళ్ళకు కూడా దేశం అంటే ప్రేమ పట్టుకుంటే ఏం చేస్తాం? ఓకే, అంటే ఉందా అంటున్నా. భారతీయ జనతా పార్టీ అంటే ఒకటేనండి, ఈ దేశాన్ని ప్రేమించాలా, అభివృద్ధిని కాక్షించాలా, ధర్మాన్ని గౌరవించాలా. ఇది భారతీయ జనతా. దేశాన్ని ప్రేమించాలా, ధర్మాన్ని అభిమానించాలన్నప్పుడు కొంతమంది రావచ్చు, ఏమి తప్పేమో. డిస్కషన్స్ ఏమైనా ఉన్నాయా అంటున్నా? డిస్కషన్స్ మాలాంటి ఈ కేడర్ లోపల ఉండదు, ఏదంటే ఢిల్లీలో ఉంటాయి, ఏముంటాయి తప్పేమో.